ఏమైనా చేస్తావా? ఆ రౌడీ వెధవల దగ్గరికి వెళ్ళేవే, వాళ్ళు ఏమైనా చేస్తుంటే కాపాడటానికి నువ్వున్నావుగా. ఇక నాకు పని లేదనుకుంటున్నావా? ఎప్పుడు నేనేలా కాపాడతాను. ఎప్పుడూ నన్ను కాపాడాలనుకుంటే పెళ్లి చేసుకో. పెళ్ళా? నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే బ్రహ్మచారిగా ఉండడమే నయం. ఏమన్నా? పిండి పడింది కనుక కడుక్కుంటున్నావు, పరువు పోతే ఏం చేసేదానివో. పెళ్లి చేసుకోమంటే ఉపన్యాసిస్తున్నావా? ఊరికే గొడవ చేయకుండా ఆ వీపీ రౌండ్ చేసుకో. ఎవరు? కరెంట్ స్తంభం మీద షాక్ కొట్టిన కాకిలా మాడు ముందు తిరుగుతాడే అతనా? అతనే. దీనికి భయపడితే ఎలా? మళ్ళీ ఏమైంది? నువ్వే తీసుకో. నేను చాలా తీను. నేను చెప్తాను, నువ్వు కళ్ళు మూసుకుని. అలాగే 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 ఉండు. కాలు మీద పడింది. ఇక్కడ 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 తెలిసేది ఇక్కడ. ఒళ్ళింతలా వాసిందే. ఎంతమంది కొట్టారేటండి? ముందు ముగ్గురు నలుగురేనమ్మా కొట్టింది. కొడుతూ ఉండగా ఒకడు ఇంకోడికి ఫోన్ చేసి ఫ్రీగా ఉంటారా రాబయ్యా, ఒక చక్కాగాడు దొరికిండు అన్నాడు. వాడన్నాడు నేను బిజీగా ఉన్నాను రా, కావాలంటే వాడిని ఇక్కడ పంపు నేను చూసుకుంటాను అన్నాడు. వీళ్ళ కోట యొక్క కుక్కల బండిలో పడేసి అక్కడికి పంపించారు. అక్కడ 7గురమ్మ. వాళ్ళకి ఎంత బలం ఉందో అంతా నా మీద ప్రయోగించి కొట్టారు. కొట్టి నన్ను ఒక ఆటోలో ఎక్కిచ్చారు. సరే మన ఇంటికే పంపుతున్నారు కదా నమ్మి మరి ఎక్కి కూర్చున్నాను. ఆ ఆటో వాడు తిన్నగా తీసుకెళ్ళి మర్రి చెట్టు కింద ఆపాడు. ఆ మర్రి చెట్టు కింద 11 మంది అమ్మ 3 గంటల సేపు ఊపిరాడక ఆగి ఆగి కొట్టారు. కొడితే కొట్టుకోండు అని వదిలేశాను. వదిలేశారా? వాళ్ళని కొట్లా? లేదు. కొడుతున్నప్పుడు ఒకడు అన్నాడు, ఎంత కొట్టినా తట్టు కొట్టినాడు రా, వీడు చాలా చాలా మంచివాడు అన్నాడమ్మా. నేను నొప్పి పుట్టినట్టు ఎంతసేపు అమ్మా నటించేది. బాధపడకండి, మీరు ఇన్ని తన్నులు తింటానికి కారణమైన అప్పుడు వదిలిపెట్టకూడదు. అది మాత్రమేనా? తాతయ్య సొత్తు మనవరాలకి సొంతమని తెగ కొలుగుతోంది. దాన్నే నువ్వు సొంతం చేసుకుంటే. బెల్బాటమయ్య గారు ఇక్కడేం చేస్తున్నారండి? నేను ఎన్నోసార్లు నా ప్రేమ గురించి తనతో ఎంతో డీసెంట్ గా చెప్పి చూశాను, కానీ తను లొంగేలా కనపడ్డం లేదు. అందుకే తనకి తెలియకుండా తన మెడలో ఈ తాళి కట్టి ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోవాలనుకుంటున్నారా? కాదు, ఏంటి నేను తనవాణ్ణి కావాలనుకుంటున్నా. నా మాట అంటే ఆవిడ కెలాడ తెలుసు, తిరబడి కొడితే ఈ తాళి నన్ను కాపాడుతుంది. తాళి భార్యకి మాత్రమే రక్షణ కాదురా, భర్తకి రక్షణే. తాళి కట్టాలనుందా? నొప్పిగా ఉందా? ఇప్పుడు లైట్ గా. అయ్యగారు ఎక్కడున్నారు? నన్ను కొట్టేవు కదా, నా లేబర్ వస్తుంది. ఏం జరుగుతుందో నువ్వు ఇప్పుడు చూడు. అలా రా దారికి. ఐ లైక్ ఇట్. ఏం జరుగుతుందో చూడు. క్లోజ్. ఏమండి ఏటైంది? దొంగ దొంగడా? ఏటి వీరారావు గారింట్లో దొంగ డాడా? రే మా అయ్యగారింట్లో లేట్ ఏం చూసి దొంగతనం కోసం ఇడికి కాళ్ళతో తంతే ఆందో. రే ఇప్పుడు చూడరా, ఈ వేళ నా చేతిలో నువ్వు తట్టవే.
ఏమిటండి ఆరోగ్యం ఎలా ఉంటే తొందరపడి ఆసుపత్రి నుంచి వచ్చేసారేమిటి? కాదే, మా నాన్న ఆత్మ రారా అని పిలుస్తున్నట్టుగా ఉంది. అలాగా ఒక్క రోజైనా స్వగృహంలో నిద్ర చేయాలి కదా. ఉండండి, హారతి తెస్తాను. అయ్యో వద్దే, ఆలస్యం అయితే వాడు పిడుగులా ఎగురొచ్చి పడతాడు. అతనేమి చూడండి, ఇల్లు తాళం వేసింది. సరే త్వరగా రండి. ఏమండి? అయ్యో, నన్ను వదిలి వెళ్ళిపోయారా? చచ్చాడా? మా వారు నీకేం ద్రోహం చేశారు చెప్పరా? సొంత ఇంట్లో సుఖంగా ఉండాలని ఆశపడ్డారు, అది ఓర్చుకోలేకపోయావే. ఆయన్ని ఇంట్లోకి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వకుండా అన్యాయంగా పట్టును పెట్టుకున్నావు కదరా. ఆయన కష్టపడి సంపాదించారే కానీ నీలాగా అక్కడి తగ్గి సంపాదించలేదురా. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. తాళి కట్టైనా భర్తను అవ్వాలనుకున్నాను, బెడిచి కొట్టింది. పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మాట్లాడుకుంటే రేపు చేసేయండి. రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాక్ని నువ్వు కొట్టేద్దామనా? అయ్యగారు, ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురింటి అమ్మాయి కడుపు చేశాడు, అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా వాడిని. గుట్టు అడ్డు రావడం పెళ్లి ఫిక్స్ అయ్యలా. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అందుకు నా మనసు అంగీకరించట్లేదే. అయితే బ్యాక్ని మర్చిపోండి. నో, బ్యాక్ని నాకు దూరం కాకూడదు. దీనికోసమైనా నేను రేపటం చేస్తాను. అది సరే, మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత? 75 రూపాయలండి. వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. రేయ్, ఆ దేవుడే దిగి వచ్చిన నన్ను ఈ బేకరీని దూరం చేయలేడురా. అయితే నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల నాయకు లొంగిపోయి, అయితే మీరు పోయిన పని అయిపోయింది. బ్రహ్మాండంగా అయింది. కానీ ఒక్కటే కొరత. ఏంటి? కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ అందాన్ని చూడలేకపోయాను. అయ్యగారు, అమ్మగారు వస్తున్నారు. ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చానో చూశారా? అయ్యగారు, మీరు బల్లెలోకి తీశారు. కడమంత గుమ్మడికి అయినా కట్టెలాంటి మగాడికి లోకువేరా, అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తుంది ఏంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తున్నారు. దీని గురించి నాకు చెప్తా ఉంటారా రాస్కల్? ఏండి, పాలు తీసుకోండి. నాకెందుకు పాలు? బాగా టైర్డ్ అయిపోయారు కదా. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుకుంది నేనే. నా ప్రాప్తం ఇలా పాలచెంబైపోయింది. అందరూ బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. అయ్యో, పాత బిల్డింగ్ లో ఇలా పరిగెత్తద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ బాంబే పిల్ల బన్నులకు వాడే నీళ్ల తొట్టెలో స్నానం చేస్తోంది. ఇదిగో మర్యాదగా నువ్వు ఇట్రా, లేదా నేనట్టు వస్తాను. స్నానం చేసే అలవాటు లేదని ఒకే కారణంతో ఇక్కడ నుంచున్నా. మర్యాదగా వచ్చాయి. అందుకే నల్ల కాకిలా తయారయ్యా. నా రంగు నాకు ముద్దు. బయటికి రా. ఇలా చూడు, ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం, కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగోలేదు. ఓయ్ పొవ్వోయ్, నువ్వు ఈ దున్నపోతికి సపోర్టా? నిన్నిక్కడొచ్చి గెంటేసేదాకా నేను నిద్రపోను. గంటే అదేదో బయటకు వచ్చాయి, అంతేగాని బంధుకు వాడే నీళ్ళలో స్నానం చేస్తాను. రే, ఇది నా ఇల్లు, నేను ఎక్కడైనా స్నానం చేస్తాను. కావాలంటే సబ్బు రుద్దుకుని మరీ స్నానం చేస్తాను. ఇప్పటికీ మించిపోలేదు. వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో, నీ పరువు నే కాపాడదాను. రే, పరువు గురించి నువ్వా మాట్లాడేది? నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదనుకోకు. ఏంటా యోగ్యత? కొంచెం చెప్పు చూద్దాం. నా మాట వినవద్దు. నువ్వు ఊరుకోవయ్యా. ఊరుకోమంటుండే. నువ్వు చెప్పు. నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు. పరువు గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎన్నైనా భరుస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టును. పడి ఎంతసేపు అయింది? పైనే ఉంటే ఎలా?
లేవలేకపోతున్నావా నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా ఉండి నీ పని చెప్తాను